శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా మేషరాశిలో జన్మించిన వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. రాశి ఫలితాలు చాలా ఆలస్యంగానే అందిస్తున్నారు. క్షంతవిడిని వాస్తవంగా 2 నెలల నుంచి వీడియోలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాను. ఎందుచేతనంటే నేను దాదాపుగా 5 పంచాంగాలు అందించవలసినటువంటి అవసరం వచ్చింది. 5 పంచాంగాలు నావే, కానీ ఒక్కో పంచాంగం ఒక్కో విభిన్నంగా సపరేట్ ఫార్మాట్లో అందించా. అందులో మొదటిదే కాలయోగం ప్రైమ్ మల్టీ కలర్ పంచాంగం. ఇది న్యూయార్క్ ముహూర్తాలతో పాటు రాబోయేటువంటి పరాభవనామ సంవత్సరానికి కూడా ఒక 3 ముహూర్తాలు ఉంటాయి. ఇది కంప్లీట్గా మల్టీ కలర్లో ఉండేటువంటి పంచాంగం. ఇది మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కడ సేల్స్ అయిపోయినాయి, స్టాక్స్ అయిపోయినాయి. ఎవరైనా కావాలనుకున్న వారు కూడా మోహన్ పబ్లికేషన్స్ లేక దేవుళ్ళు.com రాజమండ్రి వారి దగ్గర నుంచి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఇది 198 రూపాయలు, 352 పేజీలు. మామూలు పంచాంగం అయితే ఈ సైజులో ఉంటుంది, ఒక నల్లటి పేపర్ ఉంటుంది, పై అట్ట కూడా గట్టిగా ఉండు, 2-3 నెలలు ఉంటే అయిపోతుంది. 192 పేజీలు ఉంటుంది. బట్ ఇది 352 పేజీలు ఏ గ్రేడ్ పేపర్ మీద మల్టీ కలర్లో పెద్ద అక్షరాలతో అనేక విషయాలు, పండితులు కోసం అనేక విషయాలు, విశేష శుభయోగాలు, సిజరీన్ సమయాలు, దీనికి తోడు ప్రతి వారం కూడా ప్రతి వారంలో వచ్చేటువంటి పండుగలు ఆ వివరాలు చాలా వివరంగా ఇచ్చేసాను. విశేష శుభయోగాలు ఇచ్చాను. ఇది కావలసిన వారు మోహన్ పబ్లికేషన్ తెచ్చుకోవచ్చు. అలాగే వెంకట్రామ అండ్ కో, ఇది నెల్లూరు, ఇది మరొక ఫార్మాట్లో తయారు చేస్తుంది. కేవలం 68 రూపాయలకి మాత్రమే 166 పేజీలు. అన్ని అంశాలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. మరొకటి కాలయోగం జనరల్, ఇది కేవలం 72 రూపాయలే. దీంట్లో చక్రాలు కూడా చాలా విపులంగా చక్రాలు ఇచ్చాను. ఒక్కో ఫార్మాట్కి ఒక్కోటి, పిండి కొద్ది రొట్టె అన్న విధంగా. మరొకటి శ్రీ విశ్వావసునామ సంవత్సరం గోల్డెన్ టెంపుల్ శ్రీపురం, తన ఆస్థాన సిద్ధాంతిని వారి పంచాంగం ఇది. నెక్స్ట్ నాదే గ్రహభూమి అనేటువంటి పంచాంగం. దీంట్లో విశేషం ఏంటంటే పైన మ్యాటరు, కింద 5 రోజులు ఉంటాయి, 5 చక్రాలు, దాంట్లో రాహుకాలాలు ఉంటాయి. చాలా విశేషంగా ఇచ్చాను. ఇది ఏ గ్రేడ్ పేపర్ మీద అందించిన పంచాంగం. 192 పేజీలు ఉంటుంది. ఇది కూడా 93 రూపాయలే. వెన్ కంపేర్ విత్ ఈజ్ ఆల్ ఆస్పెక్ట్స్, ఈ పంచాంగాల రేట్ నా వచ్చిన అన్ని పంచాంగ రేట్లు కూడా ధరలు తక్కువే. కనుక ఈ హడావిడిలోనే నేను కొంత వీడియోలు చేయలేకపోయినాను. ఇకపోతే అసలు విషయానికి వచ్చేద్దాం. మేషరాశి ఇక ఫలితాలకు వెళ్ళిపోదాం. ఇప్పటికే 3 నిమిషాలు పట్టింది. పంచాంగం కావాలనుకున్నారు మోహన్ పబ్లికేషన్స్ని సంప్రదించండి, లేక దేవుళ్ళు.com. అక్కడ కూడా కాపీలు ఎక్కువలో, మహా ఉంటే 200-300 కాపీలు ఉండవచ్చు. ఇక నెక్స్ట్ మేషరాశి వారికి 356 రోజుల పాటు కొనసాగేటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అనుకూలంగా ఉండేటువంటి శాతం ఎంతంటే 57% అనుకూలంగా ఉంటుంది వారికి. ప్రతికూలంగా అంటే కొంచెం వ్యతిరేకంగా ఉండేది 43% మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ గమనించవలసింది, చాలా జాగ్రత్తగా చెప్తా. మొత్తం 354 రోజులు అనుకూలంగా ఉన్న రోజులు 205 రోజులు. అనుకూలం అంటే అన్నింటిలో ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, వాహనము, గృహము, ఆల్ ఇన్ ఆల్ అనుకూలంగా 205 రోజులు ఉంటుంది. ఇక ప్రతికూలంగా అంటే కొంచెం నెగిటివ్గా ఉండే రోజులు 149 రోజులు మాత్రమే. ఈ 149 రోజులు వరుసగా అన్ని అంశాల్లో ఉండవు, కొన్ని అంశాల్లో కొన్ని తేదీల్లోనే ఉంటాయి. సో ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలామంది పండితులు పంచాంగ శ్రవణంగానే అది ఏదో సెల్ ఫోన్ పట్టుకుంటే ఇంకా చదువుతూ ఉంటారు. ఇంకా నాకు మొదటి నుంచి అలవాట్లు లేవు. బీయింగ్ ఎ పంచాంగ రైటర్, హ్యావింగ్ 46 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నా 66వ సంవత్సర వయస్సు వచ్చేనకు వస్తుంది. నేను 20వ సంవత్సరం నుంచి ఇదే విద్యలో ఉన్నాను. ఈ మధ్యకాలంలో దొంగ రైటర్స్ వచ్చారు.
రకరకాలుగా చెప్పేవారు ఉంటారు. పురాణాలు చెప్పేవారు కూడా పంచాంగాలు రాస్తున్నారు. ఏమిటో మరి కాదనకూడదు. మరి ఎక్కడ నేర్చుకున్నారు ఏమిటో మక్కికి 30 కార్బన్ కాపీ కొట్టి చెప్పేస్తున్నారు. సరే, అవన్నీ మనం మాట్లాడకూడదు. కానీ కొంచెం ఆలకించండి, ఆలోచించండి, లోతులకు వెళ్ళి పరిశీలించుకోండి. ఇక 149 రోజులు మాత్రమే వ్యతిరేకమన్నా కదా, అవి ఎప్పుడెప్పుడు వ్యతిరేకము? మేషరాశి జాతకులకి అనుకూలమైనటువంటి పర్సెంటేజ్ వచ్చేసేసి 57%, ప్రతికూలం 43. ఈ 43 ఎప్పుడుందంటే ఉగాది రోజు నుంచి మొదలెట్టి మే నెల 18వ తేదీ సాయంత్రం 5:08 వరకు 50 రోజులు మాత్రమే మేషరాశి జాతకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ అంశాలలో? డబ్బు ఖర్చు అయ్యేటువంటి అంశాలు ఏమైనా ఉంటాయి కదా, వాటిలో జాగ్రత్త తీసుకోవాలి. డబ్బు ఎక్కడికైనా తీసుకోబోతుంటాడు, జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుంటూ ఉండాలి. లేదా ఒక ముఖ్య కార్యక్రమాన్ని చేపట్టాలంటారు, దానికోసం కొంత డబ్బు అంటూ కావాలి కదా, ఆ డబ్బులో అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎస్టిమేషన్స్ తప్పుపడే అవకాశాలు ఉంటాయి. అంటే 50 రోజులలో అనుకున్న దానికంటే అధికంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి ఒక్కటే మైనస్. ఇంకా విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, గృహస్థానం, దాంపత్య స్థానం, ప్రేమ అన్నీ అనుకూలమే. రుణ విషయాలు, శత్రు విషయాలు, ఇక వ్యాపార లావాదేవీలు, ఆల్ ఇన్ ఆల్ అన్నీ అనుకూలంగా ఉంటాయి. అనుకూలం కానిది ఖర్చులో జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం మార్చ్ 30 ఈ రోజు నుంచే మే 18 దాకా 50 రోజులు. ఇక నెక్స్ట్ రెండవ జాగ్రత్త, అది ఎప్పుడు అంటే జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు, అది 52 రోజులు. అది ఏ అంశాల్లో మేషరాశి వారికి అంటే, మీరు కనుక సంతానం కనుక మీకుంటే ఆ సంతాన విషయాలను శ్రద్ధ పెట్టండి. వారి యొక్క చదువులు, వారి యొక్క ఆరోగ్యాలు, వారి యొక్క విద్యా విషయాలు, వారు ఏమన్నా పెద్దవారై ఉంటే ఇంకా వివాహము, వ్యవహారం ఏమి ఉంటాయి, లేక వివాహం ఆల్రెడీ అయి ఉంటే ఆ దంపతులు ఎలా ఉన్నారు, ఏమన్నా గడబెట్లు ఉన్నాయా, ఇలాంటి వాటి మీద కొంచెం దృష్టి అధికంగా ఉంచండి. ఒక సంతానం లేదనుకోండి, సంతానం కోసం ఏదో పరితపిస్తుంటారు కనుక డాక్టర్లు చెప్తుంటారు, అలాంటి వాటి మీద శ్రద్ధ ఎక్కువగా ఉంచాల్సిన అవసరం ఉంది. కేవలం సంతాన అంశాలపైనే దృష్టి సారించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఇతర వాటి మీద ఏమక్కర్లే. ఉద్యోగమా నెంబర్ 1, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇల్లు కొనుగోలు కావచ్చు, ఇల్లు అమ్మకం కావచ్చు, దాంపత్య జీవితం కావచ్చు, డబ్బు రావటాలు, డబ్బు ఇవ్వటాలు, డబ్బు పుచ్చుకోవటాలు, లోన్లు పెట్టుకోవటాలు అన్నీ అనుకూలమే. ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. సంతాన విషయాలపైనే శ్రద్ధ అధికంగా చూపించాలి, అంతే, సింపుల్. ఇది 52 రోజులు. ఇందాకటిది 50 రోజులు. నెక్స్ట్ మూడవ జాగ్రత్త, అది ఎప్పుడంటే జూలై నెల 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు. జూలై 29 నుంచి సెప్టెంబర్ 13 వరకు. ఇది 47 రోజులు మాత్రమే. ఈ 47 రోజులు తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏమిటి, ఏ అంశాలపైన అంటే, కొంచెం ఏదైనా ఆరోగ్యంలో ఏదైనా సమస్య ఉందా, ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది, డాక్టర్ గారి దగ్గరికి పోయినారు, డాక్టర్ ఏదో చెప్పారు, అది మీకు నచ్చకపోవచ్చు, లేదా మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. దీంతోపాటు మీకు ఏమన్నా రుణాలు కానీ ఉన్నాయా, మీరు ఇవ్వవలసి ఉండొచ్చు, లేదా రావాల్సి ఉండొచ్చు, లేక మీకు తెలియనటువంటి శత్రువులు ఉండొచ్చు. దీంతోపాటు ఒక్కోసారి మీరు ఏదైనా పని చేస్తే మీ పని చెడగొట్టడానికి రెడీగా ఉంటారు కొంతమంది, పక్షులు చేరుంటాయి, అలాంటి వారు కావచ్చు. కేవలం రుణాలు, అనారోగ్యాలు, శత్రువులు, ఇలాంటి వాటిపైనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని రోజులు? 47 రోజులు. మిగిలినటువంటి అన్ని అంశాలు అంటే ఏమిటి, మానసికం కావచ్చు, శారీరం కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువులు కావచ్చు,
అమ్మాయిల పెళ్ళిళ్ళు కావచ్చు, అబ్బాయి యొక్క ఫారిన్ ట్రిప్స్ కావచ్చు, ఇల్లు కొనుగోలు కావచ్చు, కారు కొనుగోలు కావచ్చు, ఆల్ ఇన్ ఆల్ అన్నీ అంటే అన్నీ ఆల్ ఇన్ ఆల్ అంతా అనుకూలంగా ఉంటుంది. ఇది 47 రోజులు. ఇప్పుడు గుర్తుంచుకోండి, మొత్తం మొదటి జాగ్రత్త 50 రోజులు, రెండవ జాగ్రత్త 52 రోజులు, మూడవ జాగ్రత్త 47 రోజులు. 50 + 52 + 47 ఎంత? 149. ఈ 149 రోజులు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే, సింపుల్. పంచగ్రహం లేదు, షడ్గ్రహం లేదు. ఆ పనికిమాలిన వారంతా వచ్చి కూర్చొని చెబుతుంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ విభూతులు పెడతారు, రుద్రాక్షలు పెడతారు, ఏదో చెప్తారు. సినిమా జ్యోతిష్కులట, రాజకీయ జ్యోతిష్కులట, వాడు నోరెత్తితే చాలు ఒక సిద్ధాంతి, అంతే నాశనమే. నరకయాతన పడతారట ఆ తమ్ముని చూస్తుంటే. ఏమీ ఆందోళన చెందనక్కర్లేదు. ఇక సెప్టెంబర్ 13వ తేదీ నుంచి నెక్స్ట్ రాబోతుంది కొత్త సంవత్సరం, పరాభవనాంశం. అక్కడ దాకా స్ట్రైట్ రోడ్, ఒకటే రోడ్డు, ఏముండదు. అనుకూలతలు ఉంటాయి, అంతా ప్రతికూలత లేవు. ఇప్పుడు తెలుసుకోండి, మొత్తం 305 రోజుల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది 3 అంశాలపైనే. అది కూడా 149 రోజులే. సరే, దీనికి ఏదైనా పరిహారం లాంటిది ఏదైనా ఉందా? ఒక మంచి పరిహారం చెప్తా మేషరాశి జాతకులకి. ఇదేమిటంటే, వారంలో ప్రతిరోజు కూడా చేయవచ్చు, కానీ ఒకరోజు గుర్తున్నా ఒకరోజు గుర్తుకు లేకపోయినా వారంలో 4 రోజులు మాత్రం కొంచెం తప్పకుండా స్వీకరించాలి. ఏం స్వీకరించాలి? మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఈ 4 రోజుల్లో సంవత్సరం పొడుగుతా, అంటే అనుకూల రోజుల్లోనూ ప్రతికూల రోజుల్లోనూ మొత్తం 205 రోజుల్లోనూ, ఇటు 149 రోజుల్లో ఇంగువని వంటలలో వేసుకోండి. పప్పులో కానీ, కూరల్లో కానీ, లేక పచ్చళ్ళలో కానీ ఇంగువ చాలామంది వాడతారు. ఆరోగ్యానికి చాలా మంచిది ఇంగువ. ఇంత ఇంగువ అక్కడ కొద్ది ఇంగువ చాలు. ఆ ఇంగువతో చేసిన వంటలు మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో తినండి. ఏమండి మాకు ఇంగువ పట్టలేదండి అనుకున్నారు అనుకోండి, ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బీలో ఒక ఇంగువ గడ్డ వేసుకోండి. పొడి కంటే గడ్డ వేసుకోండి. అదే పొడి అంటే పొరపాటు షర్ట్ మీద పెడితే వాసన ఇదంతా పడుతుంది. అది మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజుల్లో గంటకోసారి అలా తీయండి. లైట్గా స్మెల్ చేస్తుంది. రోజు మొత్తం మీద ఒక 5-6 సార్లు స్మెల్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. ఈ విధంగా మీరు చేశారనుకోండి, చక్కగా అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఎక్కడా వ్యతిరేకతలు ఉండవు. ఆందోళన చెందిన అవసరం లేదు. ఈ షడ్గ్రహ కూటమిల గురించి మీరు అసలు ఆందోళన వద్దు, నిశ్చింతంగా ఉండండి. డెవలప్మెంట్స్ అనేవి 1 by 1 వస్తుంటాయి. ఒక వారం మిస్ అయినా అనుకోండి ఇంగువ, అయ్యో మిస్ అయినా అనుకోవద్దు. అవకాశం ఉన్నంత మేర అది ఇంగువ ఆరోగ్యదాయకం ఇంగువ కనుక అలాంటి ఇంగువని మనం స్వీకరించాలి. దానికి పెద్దపీట వేయాలి. ఈ విధంగా చేస్తున్నారనుకోండి, మేషరాశి జాతకులకి అన్నింట అనుకూలతలు చక్కగా వస్తాయి. ఏది ఏమైనా సెప్టెంబర్ 13 లోపే సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ఎక్కడ బ్రేక్స్ ఉండవు. ఏదైనా ఇన్కేస్ ఎక్కడున్న చిన్నపాటి బ్రేక్ మీ యొక్క వ్యక్తిగత జాతకాలు ఇచ్చామన్నా పడతాయన్న అనుమానం కూడా ఉంటే అందుకోసంగా ఇంగువని మనం పరిహారంగా వాడుతున్నాం. ఈ ప్రకారం చేయండి. చక్కగా మేషరాశి జాతకులకి అనుకూలత చక్కగా వస్తాయి. ఈ పంచాంగంలో ఉండేటువంటి ఆదాయాలు వ్యయాలు చూడకండి, అవి గుడ్డి నమ్మకాలే. నేను కూడా నా పంచాంగం ఇచ్చి పక్కన రాస్తా. వీటిని నమ్మకండి. ఎందుకంటే అదంత పెద్ద కథ ఉంది. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క పంచాంగకర్త అయినా నేను మ్యాక్ అరిచినట్టు అరుస్తున్నా కదా, ఒక్కరొచ్చి నాకు ఎదురుగా కూర్చొని ఏమయ్యా సిద్ధాంతి గారు ఇటు రాశారని దమ్ము ధైర్యం ఉందా? వాళ్ళకి తెలుసు. సగం మందికి పంచాంగం రాయటమే చేత కాదు. పురాణాలు చెప్పేవాడు పంచాంగాలు రాశాడు. ఈ సంవత్సరం పంచాంగం ఇచ్చాడు, పురాణాలు చెప్పాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో ఏమిటో నాకు తెలియదు. సరే, నేను ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఆల్ దోస్ థింగ్స్, కానీ అవగాహన ఉండాలా. ఒక రాశి ఫలితాలు చెప్పంగానే సరే, లేకపోతే సెల్ ఫోన్లో పెట్టుకుని చూసుకుంటూ మాట్లాడటం సరే కాదు. ఏదైనా భారత ప్రభుత్వం ఆమోదించినటువంటి దుర్గణిత పంచాంగానికి పెద్దపీట వేయండి. మీరు ఏ రోజు జన్మించారు, మీ నక్షత్రం ఏంటి, మీ వివరం ఏంటి, అవన్నీ కూడా దుర్గణిత ప్రకారంగానే ఫాలో కండి. నెక్స్ట్ చివరిగా ముగింపు ఏంటంటే, ఏప్రిల్ చివరి వారంలో
ఏప్రిల్ నెల చివరి వారంలో నేను వైజాగ్లో ఒక 2 రోజులు మాత్రమే ఉంటాను. అపాయింట్మెంట్ కావాల్సిన వారు సంప్రదించవచ్చు. ఏప్రిల్ చివరి వారంలో మాత్రమే. ఫోన్ నెంబర్ 9348632385 9348632385. ఈ థంబ్నెయిల్స్ మీద కూడా నా నెంబర్ ఉంటుంది కనుక సంప్రదించి అపాయింట్మెంట్ కావాల్సిన వారు స్వీకరించవచ్చు. ఓన్లీ 2 రోజులు మాత్రమే ఏప్రిల్ నెల చివరి వారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. శుభం.